నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేట తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి. తాడిపత్రి నుండి పల్నాడు జిల్లాకు బదిలీపై వస్తున్న అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్. ఘనంగా జరిగిన రాజుపాలెం మార్కెట్ యార్డ్ అధ్యక్షోపాధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ 40వ వర్ధంతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక మహనీయుడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని వారి వర్ధంతి సందర్భంగా వారు చేసిన త్యాగాలు, అదేవిధంగా భారతదేశానికి వారు చేసిన ఫ్రీడమ్ ఫైటర్గా వారు చేసిన త్యాగాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 10 సార్లు పార్లమెంటేరియన్గా మన బీహార్ నుంచి ఆయన ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా ఎంత చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం అందరం కూడా తెలుసుకొని వారు ఏదైతే బాట వేశారో ఆ బాటలో మనం అందరం కూడా నడిచి భారతదేశానికి మనం అందరం కూడా అండగా ఉండి భారతదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నరసరావుపేట అసెంబ్లీ ఆఫీసులో ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా ప్రస్తుతం తాడిపత్రి ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ చేసింది. ఆయన త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని కండ్రిక, గుట్లపల్లి, గంగుపల్లి గ్రామాలకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకొండ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన తెలిపారు. ప్రజలతో పాటు మూగజీవాలు కూడా తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. నరసరావుపేట స్టేడియంలో ఖేలో ఇండియా క్రీడాకారులకు గాయాలు కావడంతో స్టేడియంలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరసరావుపేట స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ పొందుతున్న ఖేలో ఇండియా క్రీడాకారులకు క్రికెట్ బంతులు తగిలి 2 గాయపడ్డారు. ఒక క్రీడాకారుడికి తలకు గాయం అవడంతో సిటీ స్కాన్ చేయగా 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరో బాలిక షిన్ బోన్ గాయంతో 10 రోజుల పాటు శిక్షణకు దూరంగా ఉండనుంది. స్టేడియంలో భద్రతా చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని క్రీడాకారులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నూతన చైర్మన్కు, వైస్ చైర్మన్కు, పాలకవర్గ సభ్యులకు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కమిటీ మీ నేతృత్వంలో ఈ ఖాళీగా ఉన్న స్థలాల్లో అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సినటువంటి సహకారం ఎంపీ గారు, నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉండి సహకారం అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
పల్నాడు జిల్లా కలెక్టర్ను ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో శ్రీచక్ర సిమెంట్ కంపెనీ ఉద్యోగులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. గత 25 ఏళ్లుగా తాము శ్రీచక్ర సంస్థలో పనిచేస్తున్నామని, తమకు ముందస్తు సమాచారం లేకుండానే కంపెనీ మూసివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే క్లోజర్ పరిహారం, లీవ్ ఎన్కాష్మెంట్, బోనస్, గ్రాట్యుటీ తదితర బకాయిలన్నీ చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కలెక్టర్ను కోరారు. పిల్లల చదువులు, కుటుంబాల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్స్, ఇంజనీర్స్, స్టాఫ్ అందరుగా మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో మేము పనిచేస్తున్నాము. గత నెల 24వ తారీఖు మా మేనేజ్మెంట్ జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి, మీరు ఇక్కడ నుంచి మాకు ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి మీరందరూ 1 మంత్ నోటీస్ ఇస్తాం, మీరు ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిందని మాకు నోటీస్ వేసింది. 1 మంత్కి నోటీస్ పీరియడ్ కింద. ఈ వివరణ గురించి మేము మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గం ఎంపీ గారికి అందరికి తెలియజేశాము. ఇక్కడ ఏసీఎల్ గారిని, డీసీఎల్ గారిని కూడా కలిసాము. ఈరోజు మేము ఇక్కడ గ్రీవెన్స్లోనూ కలెక్టర్మ్మ గారికి ఈ మా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. మేము కోరుకునేది ఏమిటంటే, మా ఉద్యోగ భద్రత మాకు కావాలి. రేపు మేనేజ్మెంట్ ఫ్యాక్టరీని ఎవరికి అమ్మేసినా, మళ్ళీ వీళ్ళు రన్ చేసినా సరే, మాది ఇదే ఆన్ రోల్ సర్వీస్ మీద మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని కోరుతున్నాం. అట్లాంటి లేని పక్షంలో మాకు ఫ్యాక్టరీ మూసేసినందుకు మా సర్వీస్ కట్టియండి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కలిగించండి కోరుతున్నాం. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకాష్ నగర్కు చెందిన ఓ మహిళ కొందరి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసింది. కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, నజరీన్లు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, 15 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొమ్మిశెట్టి కోటేశ్వరరావు వద్ద తాను ₹1,00,000 అప్పు చేసి ఆ అప్పు తిరిగి చెల్లించడానికి వెళితే వడ్డీతో సహా 15 లక్షలు కట్టమన్నారని, అలా కట్టని పక్షంలో నన్ను, నా కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఈ విషయంపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చి నా గోరు చెప్పుకున్నా సార్. అన్ని ఇట్లా నన్ను చంపబోయాడు, మా ఇంటి మీద గోడకు వచ్చాడని, నన్ను నా భర్తను కూడా బెదిరించారు సార్. ఆ నజరీన్ అని ఆమె ఖాళీ అంట, ఆమె పేరు, రెండో పేరు. ఆమె కూడా మమ్మల్ని బెదిరిస్తుంది. మా ఇంటి మీదకి 4గురిని పంపించింది నన్ను కొట్టేయటానికి, నన్ను నా మొగుడిని రోడ్డుకు లాగాలని. నాకు ఇచ్చింది ₹1,00,000 అయితే 15 లక్షలను రాసుకొని 2 టౌన్లో కేసు పెట్టి నన్ను, నా మొగుడిని చంపిస్తాను, మీరు ఎట్టగట్టరు, మీరు ఎట్ట చేయరు అని. వాళ్ళ మావయ్య అంట కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, ఆయన నన్ను ఇంటి మీద పంపించింది ఆమె కొట్టమని, చంపేసిరా, వాళ్ళు అట్టన్న బెదిరిస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరూ, నువ్వు ఆమెను బెదిరి బాడీ మసాజ్ పంపియ్యి, అక్కడ మీడియాలు తీసి 10 మంది పెడతానని చెప్పు, అప్పుడు ఆమె డబ్బులు మనకి ఇచ్చిద్ది అని పంపించింది సార్. ఆ నజరీన్ అని ఆమె. ఇప్పుడు నేను మీ స్టేషన్ కాడికి వచ్చి నేను అన్ని ఫిర్యాదు చేసి నేను బయటకు వస్తుంటే లంచ్ కాడికే నువ్వు వచ్చింది, నిన్ను ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసేస్తాను గాలిదానా, నా కాడ అన్ని వీడియోలు ఉండయి, పోలీసులు నా బేకలేరు, పోలీసులకు డబ్బులు పడేస్తావు నేను, నన్ను నసరీన్ ఇద్దరం కలిసి, ఏం బిగుతారో రమ్మను, నా బేకలేరు, నన్ను నసరీన్ ఇద్దరం కలిసి అని నన్ను బెదిరించాడు సార్. ఇప్పుడు కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, నజరీన్ అనే ఖాళీ నా మీద చంపటానికి వచ్చారు. ఇప్పుడు నాకు చంపేస్తారని భయం వేస్తుంది. నాకు ఒక సెక్యూరిటీ లాగా కావాలి సార్, లేకపోతే నా ఫ్యామిలీని మొత్తం మర్డర్ చేసేస్తాను అంటున్నాడు. విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో 77 రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, మాచర్లలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న 7 కోట్లు పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకి మెస్ ఛార్జ్ 3,000 పెంచాలని, అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే నష్టం కలిగిస్తుందో ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ ప్రధానమైన 3 డిమాండ్ల మీద చలో కలెక్టరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలంలో గవర్నమెంట్ కళాశాల ఉన్నప్పటికీ గ్రౌండ్ ప్లేస్ సుమారు 2 ఎకరాల పైన ఉంటుంది. అది పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎంఆర్ఓకి, ఎంఈఓకి, విద్యాశాఖ అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అది మా పరిధిలో లేదు అని ఆ గ్రౌండ్ సమస్య
పరిష్కరించే విధంగా ఈరోజు మన విద్యాశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులంతా ఒకటయ్యి ఈ విద్యాశాఖ అధికారులకు బుద్ధి చెబుతామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కోట సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలి, అలానే FRSని రద్దు చేయాలి, అలానే పెండింగ్లో ఉన్న 7,000 కోట్లు విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇంకా మనం చూసుకున్నట్టయితే సంక్షేమ హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని అనుకొని ఉన్నాయి. ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. గుంటూరు కాపు హాస్టల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాపు సంఘం నేతలు రాయల శ్రీనివాసరావు, తెలుగు అభ్యుదయ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మునూరు కాపు సామాజిక వర్గాల విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్ నుంచి PhD వరకు MBA, MCA, CA, CPT వంటి వృత్తి విద్యా కోర్సులతో పాటు UPSC, APPSC, SSC, బ్యాంకింగ్, RRB తదితర పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గుంటూరులో గోరంట్ల ప్రాంతంలో ఓసన్నా మందిర్ వెనకవైపున గల తెలగ అభ్యుదయ సంఘం బాలిశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో కాపు హాస్టల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ హాస్టల్ కూడా గత 12 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఇప్పుడు గోరంట్ల ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితం నూతనంగా భవనం నిర్మించి మరి అందరు దాతల సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు ఒక ప్రైవేటు, కార్పొరేటు హాస్టల్స్ ఎలా ఉంటాయో అంతకన్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా చూసి చెప్తున్నాం. అలానే అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాడి నుంచి పైన ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్, ఏ ఎడ్యుకేషన్ అయినా, ఏ కాలేజ్ అయినా మీకు నచ్చిన కాలేజ్ చదవచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడ హాస్టల్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హాస్టల్ కదా మనల్ని కేర్ తీసుకోరేమో అనేటువంటి పరిస్థితి లేకుండా ప్రైవేట్ కాలేజీలు ఎలా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారో, ఎక్స్పర్ట్స్తో మార్నింగు, ఈవినింగు కాలేజీ అవర్స్ కాకుండా రిమైనింగ్ టైం కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్, గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద నిర్వహించబడుతుంది. ఇది తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నుండి వచ్చి గుంటూరులో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, PG, MPhil, PhD, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ MBA, MCA, CA, CPT, CS మరియు అన్ని పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు UPSC, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, BSRB, RRB తదితర పరీక్షలకు గుంటూరులో ఏ కళాశాలలో అయినా కానీ వీళ్ళు చదువుతున్నా కానీ వీళ్ళకి ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయం మేము కల్పించబడుతుంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపులో భాగంగా సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000కు పెంచాలని, అదనపు పనిభారం తగ్గించాలని, నవచేతన్ యాప్ రద్దు చేయాలని, సంక్షేమ పథకాల అమలు, BLOల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అర్హులకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు, అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించిన దిశలోకి వాళ్ళు రాలేదు. మరి జీతం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము గత సంవత్సరం 23లో 42 రోజులు చరిత్రక సమ్మె చేశాము. అయినప్పటికి కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు. 26,000 జీతం ఇవ్వాలని మేము కోరాము. అయినప్పటికి కూడా జీతాలు పెంచకపోగా పైగా పనిభారం పెంచుతూ అనేకమైన యాప్లు పెట్టి మరి అంగన్వాడీలను మరి చాలా దుర్భర స్థితికి తీసుకొచ్చారు. మరి అనేకమైన యాప్లు పెట్టారు. యాప్ల్లో పనిచేయడానికి ఫోన్లు సహకరించట్లేదు. మరి సహకరించట్లేదు. మరి అనేకమైన యాప్లతోటి అంగన్వాడీలు యాతన పడుతున్నారు. మరి కొంతమందికి షుగరు
మరి బీపీలు వచ్చి కొంతమంది మరి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. మేము అనేక సార్లు జీతాలు పెంచాలని, యాప్లని రద్దు చేయాలని ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నప్పటికి కూడా వారు ఇంతవరకు ఏ యాప్లు కూడా రద్దు చేయకపోగా పనివారం పెంచుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి. తాడిపత్రి నుండి పల్నాడు జిల్లాకు బదిలీపై వస్తున్న అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్. ఘనంగా జరిగిన రాజుపాలెం మార్కెట్ యార్డ్ అధ్యక్షోపాధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.